ఏళ్ల తరబడిగా చిరు వ్యాపారులకు గుదిబండగా ఉన్న టై బజార్ రద్దు అనేది ఒక కీలక నిర్ణయం. గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు గెలిచిన తర్వాత దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ఇటీవలనే మున్సిపాలిటీలో మన మున్సిపల్ నూతన చైర్మన్ ఆనంద్ గౌడ్ గారి సహకారంతో ఆ రెజల్యూషన్ పాస్ చేశారు. అంటే దాదాపుగా 40 ఏళ్ళుగా ఈ టై బజార్ అనేది చిరు వ్యాపారులకు అంటే రోజువారీ వారి సంపాదనలో దాదాపు ఒక పెద్ద భాగాన్ని తీసేసుకుంటున్న పరిస్థితి. వారికి వ్యాపారం నడిచినా నడవకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి, ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో వ్యాపారులు ఉండేవారు. ఇవాళ టై బజార్ అనేది రద్దు కావడంతో చిరు వ్యాపారులు అటు గౌరవ ఎమ్మెల్యే గారికి ప్లస్ ఆనంద్ కుమార్ గౌడ్ చైర్మన్ గారికి పూర్తి స్థాయిలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చైర్మన్ గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్, ఒక 40 ఏళ్ళుగా ఈ టై బజార్ వ్యవస్థ అనేది పాలమూరులోని చిరు వ్యాపారులను పట్టి పీడించింది. మీరు తమరు చైర్మన్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారి నిర్ణయం మేరకు ఇది ఇమ్మీడియట్గా రద్దు అయిపోయింది సార్. అంటే ఒక పీడ తొలగినట్లుగా చిరు వ్యాపారులు భావిస్తున్నారు సార్. దీన్ని ఎట్లా ఫీల్ అవుతుంది సార్ మీరు? ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో చాలామంది అంటే పక్క గ్రామాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా అంటే ఈ చుట్టుపక్కల మా సంబంధించి కాన్స్టిట్యున్సీ కానీ ఇంకా పక్కలోళ్ళు కానీ ఎవరైనా కానీ పేద రైతులు చిరు వ్యాపారులు అంటే వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు వాళ్ళకు పొద్దున్న లేచి వాళ్ళు ఒక్కొక్కసారి కూడా అంటే ట్రైన్లలో వస్తుంటారు. వాళ్ళు ట్రైన్లలో ఎందుకు వస్తారన్న విషయం మనకు అందరికీ తెలుసు. అంటే వాళ్ళు ఛార్జ్ చెల్లించే దాంట్లో కూడా కొంత వాళ్ళకి ఇబ్బంది ఉంది. కూడా వాళ్ళు అలాంటి పెట్టుకొని గంపలు ఎత్తుకొని తలపైన ఎత్తుకొని వాళ్ళు వస్తుంటారు. తోపుడు బండ్లు వాళ్ళు కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చాలా రోజులుగా ఈ టై బజార్ వసూలు చేయడం వల్ల నిజంగా పేద రైతులు చిరు వ్యాపారులు చాలా నష్టపోతున్నారు. వాళ్ళు నష్టపోతున్నది దృష్టిలో పెట్టుకొని ఏది జరిగినా ఈ ప్రభుత్వంలో కానీ మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ముఖ్యంగా మొదట అదే చెప్పారు. వాళ్ళు మాది కూడా ఉద్దేశం ఏంటంటే మహబూబ్నగర్ పట్టణంలో పేదవాళ్ళు బతకాలనే ఉద్దేశంతోన ఈ టై బజార్ రద్దు చేయడం జరిగింది. ఈ టై బజార్ వల్ల మున్సిపాలిటీకి రెవెన్యూ ఉందంటారు కానీ చాలా తక్కువ రెవెన్యూ ఇది. ఈ రెవెన్యూ కాకుండా ఇది కాకుండా వేరే ఆలోచన చేస్తాం. ఏదైనా రెవెన్యూ మా మున్సిపాలిటీకి రెవెన్యూ రావాలనేది కూడా ఒక ఘట్టం అయితే ఆ దాంట్లో ఇంకా వేరేదాన్ని ఎత్తుకుంటాం. కానీ ఇలాంటి చిరు వ్యాపారులకు ఊరట చెందనికే వాళ్ళకు అంటే వాళ్ళకు మంచి జరగనికే వాళ్ళని ఎవరు కూడా జులుం చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేసినాం. ఈ రోజు అంటే ఈ మార్చి 31 నుంచి కూడా ఎవరు కూడా చిరు వ్యాపారులు పేద రైతులు ఎవరు కూడా టై బజార్ చెల్లించాల్సిన అవసరం లేదు. మంచిగా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారం చేసుకోవచ్చు. ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడైనా అంటే ట్రాఫిక్కి ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు మంచిగా వ్యాపారం చేసుకొని వాళ్ళు మంచిగా సంపాదించుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో పెట్టడం జరిగింది మేము. సార్, అయితే ఒకవైపు నాణ్యానికి 2 వైపులు అన్నట్లు ఒకవైపు ఏంటంటే మున్సిపాలిటీ ఇన్కమ్ అవుతుందన్న ఒక వాదన ఉంటుంది సార్. దీన్ని ఎట్లా చూస్తారు యాజ్ ఎ చైర్మన్గా మీరు? ఇప్పుడు మున్సిపాలిటీ ఇన్కమ్ అనేది నిజంగా చాలా ముఖ్యము. కానీ ఇన్కమ్ అని చెప్పేసి పేదంతో కంటే ఇంకా చేయడానికి ఎన్నో మనకు అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మనకంటే ఇన్కమ్ రావాలంటే ఇన్కమ్ సోర్సెస్ కొరకు వేరే అవకాశాలు ఉన్నాయి, వేరే ఎన్నో చేయొచ్చు. మనం ఈ పేదోళ్ళ దగ్గరికి పోకుండా వేరే అవకాశాలు ఉన్నాయి, వేరే ఎన్నో మాకు తెలిసిన విధంగా మేము అలా వెళ్ళిపోతాం. కానీ ఖచ్చితంగా మాత్రం ఇది రద్దు చేయడం అయింది. ఈ దానికి మాత్రం మేము సహకరించామని చెప్తున్నాం. ఎంతమంది ఏదన్నా సరే చాలామంది చాలాగా మాట్లాడుతున్నారు. మాకు నచ్చిన అంటే మా ప్రజలందరికీ నిజంగా కూడా అందరూ కూడా నచ్చే ఉద్దేశంగా అందరికీ పేదోనికి మనం మంచి చేసే విధంగానే ఉంటారు ఎవరైనా కూడా. కాబట్టి ఆ ఉద్దేశం ఎవరు ఎంతమంది దీన్ని యాంటీ చేసినా కూడా దీనికి మేము సహకరించామని చెప్తున్నాం. సార్, మీరు గతంలో కూడా మున్సిపల్ కౌన్సిలర్ పనిచేసినారు, ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు సార్. అప్పుడు టై బజార్ ఉంది, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రద్దు చేసినారు. అప్పట్లో మీ ఫీలింగ్ ఎట్లుండే సార్? అంటే పేదలతో డబ్బులు గుంజుతున్నాం అన్నట్లు ఎక్కడన్నా మీరు ఫీల్ అవుతున్న సందర్భాలు ఉన్నాయా సార్? అంటే యాక్చువల్ అదే చెప్తున్నా కదా, పేదలతోన నిజంగా కూడా ఒకరు కాకుండా ఒక్కొక్కసారి ఇద్దరు కూడా వసూలు చేసి వాళ్ళ మీద జులుం సలాయించి అంటే పక్క గ్రామాల నుంచి అమాయకులు ఉంటారు పేదలు కదా, వానికంటే వాళ్ళు కొంచెం చదువు ఉండదు. వాళ్ళకి ఏముంటుందంటే అరే మాకేదో భయ్ ఒక 200 వస్తున్నాయి, 300 వస్తున్నాయి, 400 వస్తున్నాయని చూస్తుంటాడు. వాని భయానికో దేనికో డబ్బులు ఇచ్చేవారు వాళ్ళు. అలాంటివి జరగకూడదని ఇవన్నీ మనం చూసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం దీన్ని టై బజార్ రద్దు చేయడం జరిగింది. గతంలో మీరు కౌన్సిలర్గా పనిచేసినప్పుడు ఆ రోజున్న పాలకులకు మీరు ఏమైనా చెప్పినా సార్ ఇది ఇబ్బంది అవుతుంది, పట్టణంలో చిరు వ్యాపారులకు పెద్ద గుదిబండగా అవుతుంది అన్నట్లు మీ వర్షన్ ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేసిందా? అంటే చెప్పే అవకాశం మాకు రాలేదు. ఈరోజు దేవుడి దయ వల్ల ప్రజలందరూ సహకారంతోనూ ఆ అవకాశం మనకుంది. కాబట్టి మనకున్న అవకాశంలో ఒక చిన్న మంచి పని ఏదైనా చేద్దామనే ఉద్దేశంలో దీన్ని మేము మొదలుపెట్టాం. సార్, కొంతమంది ఇంకో వాదన ఉంది అంటే న్యాయస్థానానికి వెళ్తున్నారు దీని మీద అనే ఉంది సార్. దీని మీద ఎట్లా ఉండదు సార్? న్యాయస్థానానికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఏముందంటే ఇప్పుడు వాళ్ళ సొమ్మును వాళ్ళ ఆస్తిని కొల్లగొట్టింది ఏం లేదు.
టెండర్ ఉండే అది వేసి మున్సిపాలిటీ బాజాప్తా వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మేము టెండరే రద్దు చేస్తున్నాం కదా, మేము వేయడం లేదు, అంటే ఎవరు ఆస్తులు కొలవడం లేదు కదా. ఈ దాని మీదే బ్రతుకుతారు, ఈ దాంతో వేరే వ్యాపారం చేసుకోవాలి ఎవరమైనా. ఇప్పుడు ఈ వ్యాపారం వల్ల మనకు కరెక్ట్ కాదు అనేది మనం అర్థమైపోయినాక చేసుకోవడానికి ఎవరైనా కూడా వ్యాపారం అనేది ఈ పేదోళ్ళతోనే మనం ఆడుకునే కంటే, పేదోళ్ళతోనే మనం వసూలు చేసే కంటే చేసుకోవడానికి వేరే రూట్లు ఉన్నాయి. వాళ్ళని రమ్మని వాళ్ళు ఈ దాంట్లో చేసుకుంటే వేరే దాంట్లో వస్తే దానికి అందరం కూడా సహకరిస్తాం. ఈ దాంట్లో అయితే మేము దానికి ఎంకరేజ్ చేయడానికి లేము మేము. సార్ నేను అంటే యాజ్ జర్నలిస్ట్గా చాలామంది చిరు వ్యాపారులతో మాట్లాడితే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వారు పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారికి తమరికి కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. సార్ అట్ ద సేమ్ టైం ఏమంటున్నారంటే మాకు తైబాదార్ రద్దు అయింది, ఒక పీడ అయింది, నెక్స్ట్ ఏంటంటే మాకు స్ట్రీట్ వెండర్స్ కావాలని అడుగుతున్నారు సార్. స్ట్రీట్ వెండర్స్ అంటే అమ్ముకోవడానికి ఇట్లా షాప్స్ ఏవైతున్నాయో, పాత షాప్స్ ఏవైతున్నాయో ఇప్పటి వరకు కూడా స్ట్రీట్ వెండర్స్ కరెక్ట్గా న్యాయం జరగలేదు. ఒకరొకరికి 2, 3 కూడా వచ్చినాయి. దాని మీద అంటే టోటల్గా కూడా వెరిఫికేషన్ చేస్తున్నాం మేము. అంటే నిజంగా జెన్యూన్ ఎవరు, యాక్చువల్గా తీసుకున్న నిజంగా కూడా వ్యాపారం చేయాలి వాడు, అంటే నిజంగా జెన్యూన్. అంటే పాత నేను చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం ఆ బండ్ల పైన అడ్డ బండ్లు పెట్టుకునేటోళ్ళు కొందరు మనం కళ్ళు చాలా మందిని గుర్తుపడతాం. అంటే చిన్నప్పటి నుంచి మనం ఎక్కున్నాం కదా, వాళ్ళని చూస్తే పాపం వాడు అదే బండి మీద ఉన్నాడు ఈరోజు. వాళ్ళు పెద్ద మనిషి ఉంటాడు ఒక ఆయన. అరే వీళ్ళందరికీ నిజంగా జెన్యూన్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఒకసారి ఆ ఎల్లమ్మ గుడికి వెళ్ళినప్పుడు లేదా అటు ఇటు తిరుగుతుంటే అనిపిస్తా, అంటే ఎవరికి వచ్చినా ఇంతకీ ఈ షాప్లోనే ఒకసారి ఆలోచన వస్తుంది మనకి. నిజంగా కూడా జెన్యూన్ ఉన్న వాళ్ళకి నిజంగా దానికి ఎవరైతే వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందో నిజంగా దాంట్లో కొంత ఏదో గోప్యంగా ఏదో జరిగినట్టు ఉందని కూడా అనుకున్నాం. యాక్చువల్గా దాన్ని మనం డీప్గా వెళ్ళి చూస్తే వెరిఫికేషన్ చేయించి నిజంగా ఎవరికైతే జెన్యూన్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. 2-3 షాపులు వచ్చినట్టు కూడా మాకు తెలిసింది. దాన్ని అన్ని కూడా చెప్పి మేము వెరిఫికేషన్ చేస్తున్నాం. దాన్ని జెన్యూన్ ఉన్న వాళ్ళకి కూడా మేము ఈ చిరు వ్యాపారులకు షాప్స్ ఇవ్వడానికి, షెడ్స్ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తాం. మేము సార్ ఒక వాదన ఉంది సార్, ఒక ఆరోపణ ఉంది సార్. ఏంటంటే గతంలో ఉన్న పాలకులకు కొంతమందికి సంబంధించి షాపులు వచ్చినాయి, వాళ్ళు షాపుల నిర్వహణ చూసుకోకుండా వాళ్ళు రెంట్లకు ఇచ్చుకున్నారని ఉంది. దాని మీద విచారణ జరుగుతుంది. అంటే దీని విషయంలో కూడా మనం రాజకీయం అని కాకుండా నేను చెప్పేది ఏంటంటే పాలకుల గురించే మాట్లాడడం. యాక్చువల్గా పాలకులే అని కాకుండా వాస్తవానికి వస్తే కూడా మనకు ఒక స్థాయి వచ్చింది, మనం ఒక ఉదికి వచ్చినాక అవన్నీ మాట్లాడకుండా ఒకటి ఏంటంటే వ్యాపారులకు దీన్ని కూడా రాజకీయం చేయకుండా నిజంగా జెన్యూన్ వ్యాపారులు ఎవరు, వ్యాపారం చేసేటోళ్ళు నిజంగా కూడా వాళ్ళు పండ్ల బండే అమ్ముకొని బతుండ్రు, వాళ్ళు నిజంగా కూరగాయలు అమ్ముకొని బతుండ్రు, నిజంగా ఫ్రూట్స్ బిజినెస్, నిజంగా ఇంకా మల్లెపూలు, అసలు ఏదో ఒక షాప్ నిజంగా చేసుకొని దాని మీద వాళ్ళ బ్రతుకుదేరు ఉందంటే ఆ బ్రతుకుదేరు ఉన్న వాళ్ళకి ఆ షాపులు ఇస్తే నిజంగా వాళ్ళకు యూటిలైజ్ అవుతుంది, అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎవరికో వ్యాపారం చేసుకునే చిన్న లీడర్లకు, చోటామోటా లీడర్లకు ఇచ్చి సబ్లీజ్ ఇచ్చి దాని మీద 5 ఇచ్చి 20,000 వసూలు చేసాం వాళ్ళకు అదే ఉంది. వెరిఫికేషన్ మీన్స్ అదే చెప్తున్నాను. దాని గురించి వెరిఫికేషన్ చేసి దానికి ఎవరైతే తప్పుగా ఎవరు ఉంటే కూడా వాళ్ళని బాజాప్తా తీసేసి దానికి జెన్యూన్ ఎవరైతే వాళ్ళకు దానికి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఇవ్వడానికి మేము దాదాపుగా దాని మీద నేను మొత్తం పెట్టిన డాటా తెప్పిస్తాం. మొత్తం ఎవరికి ఎన్ని వచ్చినాయి, ఏం పోయింది అనే దాని గురించి కొంచెం నిన్ననే చెప్పిన నేను. మొత్తం దాని మీద డాటా తీసుకొని మళ్ళీ రేపు అడగండి. ఈ విషయంలో 3 రోజుల్లో దీని మీద నీకు పూర్తి వివరణ ఇస్తాను. అంటే వెరిఫికేషన్ తెప్పించి ఎవరు జెన్యూన్ ఉన్నదో, ఎవరు జెన్యూన్ లేరు, యాక్చువల్గా ఎన్ని షాప్స్ ఉన్నాయి, యాక్చువల్గా ఎవరికి సబ్లీస్కి ఇచ్చినా కూడా నేను విషయాలు నేను పూర్తి అవగాహనతో నేను తీసుకొని రిపోర్ట్ తీసుకొని మీకు చెప్తాను. నేను డెఫినెట్గా బాజాప్తా చేస్తాం, దాని ఏం లేదు. అర్హులు కాని వాళ్ళు ఎందుకు ఇస్తాం చెప్పండి. నిజంగా ఎవరికైతే యూజ్ అవుతుందో దాంట్లో కూడా రాజకీయం, దాంట్లో కూడా వ్యాపారం అంటే ఏం బాగుంటుంది. ఆ వ్యాపారం చేసుకునేటోళ్ళకు మనం దాంట్లో ఇస్తే బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సార్. ఇది గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు చెప్తున్నారు. అంటే తైబాదార్ అనేది ఒక చాలా ఇబ్బందికరంగా పరిణామం ఉండేది, అందుకని దాన్ని తీసేశాను. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు దాన్ని తొలగించామని వారు చెప్తున్నారు. ఈ మధ్యనే మున్సిపాలిటీ రిజర్వేషన్ పూర్తి చేశామని. ఇంకొక బిగ్ బ్రేకింగ్ కూడా వారు చెప్తున్నారు. షాప్స్ గతంలో స్ట్రీట్ వెండర్స్ కోసం నియమించిన షాప్స్ పైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తారని, నిజమైన అర్హులు ఉంటేనే ఆ షాప్లో వాళ్ళు కొనసాగే పరిస్థితి ఉంటుందని, అర్హత లేని వాళ్ళను ఇతరతర వ్యక్తులను పూర్తి స్థాయిలో ఐడెంటిఫై చేసి పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ అంటే ఏళ్ల తరబడిగా తరాలుగా రోడ్ల మీద వ్యాపారాలు చేసుకుంటున్న వారికి న్యాయం చేయాలన్న ఏకైక లక్ష్యంతోన గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలు సలహాల మేరకు దాన్ని ఖచ్చితంగా రెక్టిఫై చేసి ఎక్కడిదక్కడ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అనర్హులను తప్పనిసరిగా బాజాప్తగా తొలగించి నిజమైన అర్హులకు రోడ్ల మీద దుకాణాలు నెత్తిన గంపలు పెట్టుకొని అమ్ముకుంటున్న వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి నిజమైన అర్హులకే ఈ షాప్స్ ఇస్తామని గౌరవ చైర్మన్ గారు చెప్పడం పాలమూరుకు ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. గతంలో షాప్స్ విషయంలో కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ రోజున్న పాలకులు కూడా దాని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేసినట్లుగా లేదని పట్టణంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా దాని మీద అప్పట్లో ఉన్న పాలకులు కూడా ఏమీ అనలేదన్న రూమర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. వాటన్నిటికీ గౌరవ చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చెక్ పెట్టడం ఒక మంచి పరిణామం, పాలమూరుకు ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. థ్యాంక్ యూ.